వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బాలీవుడ్లో వర్ధమాన తారగా అదృష్టం పరీక్షించుకుంటున్న అవనీత్ కౌర్ ప్రస్తుతం ఇండియన్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోనే కాకుండా గూగుల్లో కూడా ఈ భామ ఎవరు అంటూ విస్తృతంగా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు యువత. ఈ భామ ట్రెండింగ్లోకి రావడానికి కారణం ఇండియన్ డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అయితే ఈ భామకు కోహ్లీకి సంబంధం ఏంటి? సడన్గా ఈ అందాల భామ పేరు తెరపైకి రావడానికి కారణం ఏంటి? ఇంతకు అవనీత్ కౌర్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే, అవనీత్ కౌర్ వ్యక్తిగత విషయానికి వస్తే భారతీయ టెలివిజన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న నటి. డాన్స్ ఇండియా డాన్స్, లిటిల్ మాస్టర్స్, జలకతి కలాజా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహాని, హమారీ సిస్టర్, దీదీ లాంటి టెలివిజన్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించింది. ఇక సినిమా రంగంలో ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే, రాణి ముఖర్జీ నటించిన మర్దానీ మూవీ ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించింది. దోస్త్, ఖరీబ్ ఖరీబ్ సింగిల్, మర్దానీ 2, చిడియాఖానా, అల్లాద్దీన్, నామ్తో సునా హోగా, టీకు వెట్ షేర్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన మిషన్ ఇంపాసిబుల్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో ఫోటోషూట్స్తో, వీడియోలతో ఎప్పుడూ హాట్గా కనిపించే అందాల భామ ట్రాప్లో విరాట్ కోహ్లీ పడడంతో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఆమె హాట్ ఫోటోలను విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సెన్సేషన్గా మారింది. ఒక్కసారిగా ఆమె ఫోటోలు, పేరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారింది. అయితే ఈ వ్యవహారం అనుష్క శర్మ పుట్టినరోజునే చోటు చేసుకోవడంతో విరాట్ కోహ్లీ ఈ వివాదంలో ఇరుక్కుపోయాడు. అవనీత్ కౌర్పై విరాట్ కోహ్లీ మనసు పారేసుకున్నాడా? ఇంతమంది హీరోయిన్లు ఉండగా ఆమె ఫోటోని ఎందుకు లైక్ కొట్టాడు అంటూ నానా అర్థాలు తీస్తున్నారు నెటిజన్లు. కొంతమంది కాస్త చొరవ తీసుకుని అనుష్క శర్మపై మోజు తీరిందేమో అంటూ కామెంట్స్ పెట్టారు. ఇలా గత 2 రోజులుగా ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. అవనీత్ కౌర్ పేరు ఎత్తకుండా నా విషయంలో జరుగుతున్న వివాదంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు విరాట్ కోహ్లీ. ఆల్గోరిథం కారణంగా తప్పుగా లైక్ కొట్టడం జరిగి ఉంటుంది. దాని వెనుక ఎలాంటి మరో ఉద్దేశం లేదు. దానిపై ఏవో ఊహాగానాలు ఆపాదించుకోవద్దు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారికి నా థ్యాంక్స్. అంతకుమించి నేను ఏమీ చెప్పడానికి ఏమీ లేదు అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు విరాట్ కోహ్లీ.